రిప్లై ఇస్తానండి. 90% ఉండాలి కదా, మరి 90% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అశోక్ గారు ఉండాలి కదా, గ్రూప్ 4 లో ఉండాలి కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ అందరు నీలాగానే ఉంటారా? గ్రూప్ 1 స్థాయిడు, సివిల్ స్థాయిడు, అశోక్ గారు అంబిషన్ ఆకాంక్ష ఒక మాట సార్, అశోక్ సార్ గ్రూప్ 2 లో రాలేదు అంటున్నారు. మీరు మాకు చెప్పినప్పుడు ఎట్లా చెప్పారు సార్? పడితే గ్రూప్ 1 పట్టు, పడితే గ్రూప్ 2 పడితే గ్రూప్ 2 పట్టు, గ్రూప్ 1 రాదు, గ్రూప్ 1 పడితే గ్రూప్ 2 రాదు. ఒక తీరుకుంటది పేపర్, ఒక తీరుగా ఓరియంటేషన్ ఉంటుందని మీరే చెప్పారు. ఇంగ్లీష్ మీడియం వాడికి మమ్మల్ని రిప్లై ఏమని ఇస్తారా? అశోక్ గారు మీ క్వశ్చన్ ఏంటి? ఒక్క నిమిషం నిశాంత్ గారు మీ దగ్గరకు వస్తా. నేను అనేది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు వచ్చాయని క్వశ్చన్ చేస్తున్నాం, తెలుగు మీడియం వాడికి ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు 31,000 మంది గనక ఫిలిమ్స్ అభ్యర్థులు మొత్తం టోటల్ తీసుకుంటే వాళ్ళు దాదాపుగా 65 to 70% తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. ఆబ్సెంటీస్ కూడా ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు. 40% మంది రాసినా కూడా కనీసం 10% కూడా లేని ఒక పరిస్థితి. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే విధంగా అక్కడ గాని ఇక్కడ గాని తెలుగు మీడియం పక్కన పెట్టేసి గందరగోళం చేస్తా ఉన్నారు. ఇలా అవినీతి కూడా జరిగిందని ఆరోపణలు చేస్తాం. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాల. కోర్టు కూడా మొత్తం వాదనైన తర్వాత క్లియర్ కట్ గా 21 రకాల ఆబ్జెక్షన్ చెప్పింది, 21 రకాల అక్రమాలు జరిగాయని చెప్పింది. ఎక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పర్ఫెక్ట్ ఒక బ్లూ ప్రింట్ అశోక్ గారు మీ క్వశ్చన్ అయిపోతే నిశాంత్ గారు ఇక్కడ ఏ అభ్యర్థి తప్పు చేశారు ఎవరికి మార్కులు చెప్పమంటే బ్లూ ప్రింట్ లేదండి. ఒక్క నిమిషం మీరు క్వాలిఫై 100% కరెక్ట్ లేదు. మీరు మెయిన్స్ రాశారా? మీరు మెయిన్స్ రాశారా? మాట్లాడతారు. ఒక్క నిమిషం మెయిన్స్ రాసి మాట్లాడారు. మీరు మెయిన్స్ రాసే ఇక్కడ వచ్చి కూర్చున్నారా? క్వాలిఫై కాలేదు. 21,093 మంది మెయిన్స్ రాశారు. 93,000 మందిలో 523 మంది ఉద్యోగాలు. 4 లక్షల మంది రాస్తే 3 లక్షల మంది హాజరయ్యారు ఫిలిమ్స్ కి. ఎంతమంది అయ్యారు? 31,382 మంది రాశారు. కానీ 523 ఉద్యోగాలు ఉంటాయి, మిగతా వాళ్ళంతా అసంతృప్తిగా ఉంటారు. ఈ అసంతృప్తి వాదులందరూ కూడా సహసిద్ధం. అది ప్రతి నిరుద్యోగి కూడా 563 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ఉద్యోగం నాకు దక్కితే బాగా అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ రాలేదు. కాకపోతే ఏమైంది? ఈ అసంతృప్తి ఎవరికి తోడైంది? బీఆర్ఎస్ రాజకీయ నాయకులు తోడైంది. కాంగ్రెస్ తోడు కాలే, న్యూజిలాండ్ లో పరీక్ష పేపర్ దొరికింది, హైదరాబాద్ కాదు, జిరాక్స్ సెంటర్ తో పాటు న్యూజిలాండ్ లో పరీక్ష పేపర్. ఇంకోసారి ఎందుకు రద్దయింది? బయోమెట్రిక్ భద్రతా ప్రమాణాలు పాటించాలి, తప్పు కాదా? మరి ఇప్పుడు ఏం జరిగింది? మూల్యాంకనం అనేది సహేతుకమైనటువంటి ఆరోపణ కాదు. జడ్జి గారు తీర్పిచ్చారని న్యాయం కోసం అప్పీలు పోతున్నారు. మేము చేసాం లంగా పనికి దొంగ పని చేయలేము. మేము పేపర్ లీక్ అయింది, కొట్లాడినాం, కేసులు పెట్టుకున్నారు. అదేవిధంగా భద్రతా ప్రమాణాలు లోపించి వారి దొడ్డిదారులు టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలు ఇచ్చుకోవాలని పోరాటం చేసినాం. అంతేగాని దానికి దీనికి కోపంగా మీరెందుకు అంటున్నారు? మమ్మల్ని ఎందుకు అంటారు? రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులు దీంట్లో తప్పు జరిగితే బయోమెట్రిక్ మీద కోర్టుకెక్కింది ఎవరు అడగండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. బయోమెట్రిక్ మనోతరాయ్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మనోతరాయ్ గారు మీరు అనవసరంగా ఆగ్రహం పెంచుకొని ఎవరిని మాట్లాడకుండా చేయండి. మనోతరాయ్ గారు ఈ డిబేట్ ని ఒక్క నిమిషం